హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అవెన్ లేకపోయినా పర్వాలేదు, బటర్ కూడా అవసరం లేదు, ఎగ్స్ లేకుండా, మైదా లేకుండా హెల్దీగా టేస్టీగా ఈ బనానా కేక్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ టైం బేక్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బనానా కేక్ స్నాక్స్ కింద పిల్లలకి ఇచ్చారంటే గనక ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి, అంత ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కేక్ చేసుకోవటం కోసం మీ దగ్గర ఎలాంటి టిన్ను ఏ షేప్ ఉన్నా పర్వాలేదు, కింద ఆయిల్ అప్లై చేసి ఇలా బటర్ పేపర్ స్టిక్ చేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఓన్లీ ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద బనానాస్ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలి. అందులోకి ఒక 1/4 కప్పు షుగరు, అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు అని కొలత తీసుకుని దాని ప్రకారం అన్నీ మీరు వేసుకోండి, కొలతలు సరిపోతాయి. 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసి ఈ మిక్సీలో దీన్ని స్మూత్ పేస్ట్ కింద చేయాలి. షుగర్ కరిగిపోతే గనక మనకి బాగుంటుందండి కేక్. ఇలా స్మూత్ పేస్ట్ కింద చేశాక వేరే బౌల్లోకి దీన్ని మార్చుకుందాము. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేరే ప్లేట్లో మిక్స్ చేసుకుందాము. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1 టీ స్పూను దాల్చిన చెక్క పొడి అండి. మీ దగ్గర ఇది లేకపోతే కనుక వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. ఈ 3 బాగా కలిపి ఒక్కసారి ఇలాగా జల్లించి వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం బనానా పేస్ట్ చేసాం కదా, అందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. మరీ ఎక్కువగా కలపద్దండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మనం కేక్స్కి ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకుని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెంగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైసిన్స్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇలా ఇవి కూడా వేసి కలుపుకున్నాక మనం ఇందాక రెడీ చేసుకున్న బేకింగ్ ట్రే ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మరీ పల్చగా ఉండదండి, చూసుకోండి ఒకసారి కన్సిస్టెన్సీ. కేక్ బ్యాటర్ లాగా పల్చగా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది. ఇలాగ రేసిన్స్తో రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం బేక్ చేసుకోవటం స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులో ఒక స్టాండ్ ఇలా పెట్టుకుని సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి ముందు ఈ కడాయిని. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే అవెన్లో కుక్ చేసుకునేటట్టయితే కనుక 180 degrees 10 మినిట్స్ ప్రీహీట్ చేసి 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బేక్ అయింది లేనిది తెలియాలి అంటే కనుక ఒక 30 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని మీరు ఇలాగా మధ్యలోకి గుచ్చి బయటికి తీసి చూడండి. కేక్ బ్యాటర్ ఏం అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే. ఇంకొప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని ఒక 1/2 hour to 1 hour ఆరనివ్వాలి. ఆ తర్వాతే కట్ చేయండి, వెంటనే కట్ చేయొద్దు వేడి మీద. 1 hour తర్వాత మనం ఇలాగా ఒక ప్లేట్ కానీ ఏదైనా బౌల్ ఇచ్చి రివర్స్ తిప్పితే కనుక మనకి కేక్ ప్లేట్లోకి వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకుని కట్ చేసుకుందాము. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి, పెద్దగా చిన్నగా మీ ఇష్టము. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇస్తే కనుక చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి మీరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.